అత్యంత విశ్వసనీయత, అప్రమాణత, లక్ష్యాత్మకత కలిగిన మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతి ఏది? విచ్ సైకలాజికల్ మెథడ్ హ్యాస్ ద హైయెస్ట్ రిలయబిలిటీ, వ్యాలిడిటీ అండ్ ఆబ్జెక్టివిటీ? ముందు ఈ 3 పదాలకు అర్థం తెలుసుకుందాం. విశ్వసనీయత, ఏదైనా మనం పరిశీలించేటప్పుడు నిలకడగా ఫలితాలు రాబడితే విశ్వసనీయత. సప్రమాణత, ఏదైతే కొలుస్తున్నామో అది మనం ఖచ్చితంగా కొలిస్తే సప్రమాణత. ఒక రోగి యొక్క బీపీని మెజర్ చేసేటప్పుడు స్పిగ్మోమానోమీటర్ ద్వారా ఖచ్చితంగా ఆ రోగి బీపీ బ్లడ్ ప్రెషర్ను కొలవగలిగితే దాన్ని సప్రమాణత అంటాం. ఏదైతే కొలుస్తున్నామో అది ఖచ్చితంగా కొలిస్తే సప్రమాణత. అయితే ఎన్నిసార్లు బీపీ మెజర్ చేసినా నిలకడగా అంటే 120/80 ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి బీపీ మనం రాబట్టగలిగితే, అది ఎన్నిసార్లు మనం మెజర్ చేసినా రాబట్టగలిగితే దాన్ని విశ్వసనీయత అంటాం. అంటే మనం మాపనం చేసేటప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకుండా ఉన్నట్లు పరిశీలిస్తే దాన్ని ఆబ్జెక్టివిటీ, లక్ష్యాత్మకత అంటాం. ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతులలో అంతఃపరీక్షణ పద్ధతి అనేది అత్యంత వ్యక్తినిష్టత, సబ్జెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి తనంతట తాను పరిశీలిస్తాడు కాబట్టి ఒక్కోసారి నిజాలు దాచిపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా పరిశీలన పద్ధతి కూడా విశ్వసనీయత, సప్రమాణత, లక్ష్యాత్మకత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రయోగ పరిస్థితుల్లో పరిశీలన చేయం. అయితే వ్యక్తి అధ్యయన పద్ధతి కూడా ప్రధానంగా వ్యక్తిపైన ఆధారపడి ఇన్ఫర్మేషన్ రాబడతాం కాబట్టి కొన్నిసార్లు వాస్తవాలు దాచిపెట్టే అవకాశం ఉంది వ్యక్తికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు. కనుక ఇది కూడా సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత తక్కువ ఉండే పద్ధతి. అయితే ప్రయోగ పద్ధతిలో, ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో మనం ప్రయోగం చేసేటప్పుడు నిలకడగా ఫలితాలు రాబట్టవచ్చు. ఏదైతే కొలుస్తున్నామో అది ఖచ్చితంగా మనోవిజ్ఞాన శాస్త్ర పరికరాల ద్వారా కొలవచ్చు. ఈ పరిశీలన చేసేటప్పుడు ఎటువంటి పాక్షిక అభిప్రాయాలకు, పక్షపాతానికి, సొంత అభిప్రాయాలకు అవకాశం లేకుండా వస్తునిష్టతతో, లక్ష్యాత్మకతతో పరిశీలించవచ్చు. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో అత్యంత విశ్వసనీయత, సప్రమాణత, లక్ష్యాత్మకత కలిగిన మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతి ఏంటంటే ప్రయోగ పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సో డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం, అప్లోడ్ చేయబోయే షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే మీరు ఖచ్చితంగా ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో భవిష్యత్తులో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.